అందరికీ యాక్చువల్లీ ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఒక సైట్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మన సైట్ని ఒక హైట్ అనుకుని లేపుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు ఒక 3 ఫీట్ హైట్ లేపుకున్న తర్వాత బిల్డింగ్ని అందులో సాయిల్ అనేది ఎంత పడుతుంది, గ్రావెల్ అనేది ఎంత పడుతుంది, చాలా మందికి క్వాంటిటీ ఎలా కాల్కులేట్ చేయాలో తెలియదు. సో అది నేను ఈరోజు మీకు చెప్తాను ఎలా అనేది. సో సపోజ్ ఇప్పుడు ఒక లెంత్ ఉందనుకోండి, సపోజ్ మనం ఇదే సైట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో సపోజ్ ఇప్పుడు ఇదే లెంత్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసరికి 30x50, అంటే లెంత్ వచ్చేసరికి 50 ఫీట్, విడ్త్ వచ్చేసరికి 30 ఫీట్, హైట్ వచ్చేసరికి నేను 3 ఫీట్ హైట్ లేపుదాం అనుకుంటున్నాను. సో 3 ఫీట్ హైట్. సో దీన్ని 30x50x3 ఫీట్ చేస్తే మనకి 1500 క్యూబిక్ ఫీట్స్ వస్తుంది. యావరేజ్గా మన లోకల్లో తిరిగే వెహికల్స్ లారీస్ ఏంటంటే ఆ మెజర్మెంట్స్ వచ్చేసరికి సపోజ్ 13 ఫీట్ ఇంటూ 8 ఫీట్ ఇంటూ 3 ఫీట్, అంటే లెంత్ వచ్చేసరికి 13 ఫీట్, విడ్త్ వచ్చేసరికి 8 ఫీట్, హైట్ వచ్చేసరికి 3 ఫీట్. సో లారీ హైట్. సో ఒక లారీ వచ్చేసరికి 312 క్యూబిక్ ఫీట్స్ పడుతుంది. సో మనం యావరేజ్ గా మనం తీసుకునేది 300 క్యూబిక్ ఫీట్స్ తీసుకుందాం. లారీ క్యూబిక్ ఫీట్స్, అందులో గ్రావెల్ వచ్చేది 300 క్యూబిక్ ఫీట్స్ గ్రావెల్ పడుతుంది. సో మన సైట్ గ్రావెల్ వచ్చేసరికి 1500 క్యూబిక్ ఫీట్స్ పడుతుంది. సో 1500 డివైడెడ్ బై 300 క్యూబిక్ ఫీట్స్ చేస్తే మన ఈ 30x50x3 ఫీట్ హైట్ సైట్ లో మనకి గ్రావెల్ వెహికల్స్ వచ్చేసరికి 5 వెహికల్స్ పడుతుంది. సో ఇది క్యాల్కులేషన్. అదే పెద్ద వెహికల్స్ అయితే అవి వచ్చేసరికి 690 క్యూబిక్ ఫీట్స్ పడుతుంది ఒక వెహికల్ వచ్చేసరికి. మన సైట్ లో కావాల్సిన గ్రావెల్ 1500 క్యూబిక్ ఫీట్స్ అండ్ ఆ పెద్ద వెహికల్ వచ్చేసరికి 690 క్యూబిక్ ఫీట్స్ డివైడెడ్ బై చేస్తే అది మనకు వచ్చేసరికి 2.175, అంటే 2.5 వెహికల్స్. ఇలాంటి మరెన్నో కంటెంట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.